నుంచి ఇట్లా నీళ్ళు వేసానండి. సో నీళ్ళు వేస్తే మన చెట్లు అయితే కొంచెం గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తుంది కదా. అంటే ఆ గడ్డి చెట్లు ఒకటికైతే కనిపిస్తున్నాయి కదా, క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది అయితే అనుకుంటున్నా. కానీ ఇక నుంచి మనకి చెట్లు అయితే గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి. సో చెల్లోకి రాలేదండి, ఇంటికాడైతే ఉండాను నేను. అది ఒక రోజు తమ్ముడిని పంపించాను అనమాట, చెవిలోకి నీళ్ళు కట్టుకోరా అని చెప్పి పంపిస్తే ఓడి ఆన్ చేశాడండి. మీకు అక్కడ డిఫరెంట్ తెలుస్తుంది చూడండి మీకు. సో మీకు డిఫరెంట్ ఎందుకు కనిపిస్తుందా? సో మీకు ఇక్కడ తేడా డిఫరెంట్గా అయితే అనిపిస్తే కింద కామెంట్ చేయండి ఎందువల్ల అంటే. మీకు అక్కడ చెమ్మ మట్టి మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది అనుకుంటున్నా. బట్ అక్కడ పైపు కనిపిస్తుంది కదా, వైట్ కలర్ పైపు, అంటే అక్కడ చూడండి మీకు డిఫరెంట్ అయితే కనిపిస్తుంటుంది మీకు. సో నీళ్ళు చెమ్మ ఏదో పొడి చెమ్మ ఏదో మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంటుంది డిఫరెంట్ అనేది. కానీ ఇక నుంచి మనం ఆ పైపులు కూడా తేలేమన్నమాట, దాంతో చెమ్మ చేస్తున్నాడు. నీళ్ళు కట్టుకోరా నేను అని చెప్పి తోటలోకి పంపిస్తే వీడు ఏం చేశాడంటే ఇక్కడ మొత్తం నాన్ స్టాప్గా అయితే చెమ్మ చేస్తున్నాడు అనమాట. ఇది మొత్తం చెమ్మ అనమాట, కనిపిస్తుందంతా చెమ్మతో వచ్చేసి ఇక్కడంతా పడదు. ఇక్కడ మనం దీని దాటి పాలేమన్నమాట. మీకు క్లియర్గా ఉంది కదా, ఇది పొడి మట్టి ఇది, అంటే ఇది చెమ్మ. క్లియర్గా ఉంది కదా. మీకు తేడా ఏంటంటే ఈ రెండే అనమాట మీకు తేడా. సో ఇది గట్టి మీద నిలబడగలుగుతాం, దీని మీద నిలబడలేము మనం, అంతకైతే తెగబడిపోతుంది. నేను ఇప్పుడు ఆ పైపులు తెచ్చుకొని, ఈ పైపులు కనిపిస్తుంది కదా, ఈ పైపులు తేవాలి నేను. ఈ పైపులు తెచ్చి ఆడునే చెట్టుకి అండ్ దీనికి ఏ చేసేయాలండి, అది ఆ పక్కన కనిపిస్తుంది కదా, ఆ చెట్టుకి కట్టుకోవాలి. అండ్ ఈ రెండు చెట్లకి వేయాలి. దాని తర్వాత దాన్ని వెనక ఉందన్నమాట ఒకటి, ఆ చెట్టు కట్టుకోవాలి నేను. సో ఈరోజు ఇయ్యానమాట నాకు చెట్లు కట్టాల్సినవి. సో ఇంకా నేను ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ చేలోకి అయితే వస్తాను. సో ఇప్పుడు దాకైతే మా చెట్లు ఎలా ఉన్నాయి మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఇలా ఉన్నాయి మన చెట్లు అయితే. సో పర్లేదబ్బా, వాన వస్తుందని చెప్పి అనుకోండి, బట్ వాన అయితే రావట్లేదండి. నాకైతే బెస్ట్ అయితే చెప్పుకోవచ్చు. వాన అయితే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో నీళ్ళు కట్టినాక మా చెట్లు నిన్నే అనమాట నీళ్ళు వేసింది, ఆదివారం రోజు. ఈ అయితే ఇంకా రాలేదన్నమాట, పచ్చంగా అయితే ఇంకా రాలేదు. అక్కడక్కడ మనకి పసుపు రంగులు అయితే ఆకు కనిపిస్తుంది కదా మీకు. పసుపు రంగులో కనపడిన ఆకంతా మనకి నీళ్ళు కట్టేదాన్ని బాగా వస్తాయి. అండ్ మా నీళ్ళు కూడా కొంచెం తాగే నీళ్ళని, ఉప్పు నీళ్ళు అయితే కాదు. సో తాగే నీళ్ళు బాగానే ఉంటాయి అన్నమాట మనకైతేను. కానీ ఇక్కడ మనం చూసుకుంటే హై బ్రో, చూసారు కదా మా నిమ్మ చెట్లు ఎలా ఉన్నది. అదొక నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకొని నిమ్మ చెట్లకి అయితే డైలీ నీళ్ళు అయితే వేయలేదు. కానీ కాకపోతే ఏంటంటే మనకి ఓపిక ఉంటే రోజు మరి నీళ్ళు వేసుకోవచ్చు. సో ఓపిక లేదురా మాకు అనుకుంటే మీరు ఆ రోజు మాత్రం రోజైనా నీళ్ళు వేసుకోవచ్చు. సో మా చెట్టు చూసారు కదా, వేసి సంవత్సరం అయిందన్నమాట. సో సంవత్సరం చెట్లు అనమాట మా వేసి నేను. కానీ ఇప్పటికైతే నాకైతే బెస్ట్ అయితే చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే నాకు త్వరగా గ్యాప్ అయితే వస్తుంది అనమాట ఇంటికాడ ఉండేదంటే. ఎందుకంటే కొంచెం కల చెట్లు అయినాయి కదా. సో నేనైతే 2 రోజుల తర్వాత వేస్తాను. సో నాకు వేసాను కదా, సో రేపు లాగా ఇల్లు వేస్తాను. అంటే బుధవారం రోజు నీళ్ళు అయితే వేస్తాను. బుధవారం రోజు నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ అదే ఉంటున్నా 3 రోజుల తర్వాత, అంటే 3వ రోజు నీళ్ళు వేస్తాను అనమాట మా నిమ్మ చెట్లకి. మెయిన్ ఏంటంటే ఆ ఎగురు కాపాడుకుంటూ రావాలండి. సో ఆ ఎగురు ఉంది కదా, ఆ ఎగురు నేను కాపాడుకుంటూ రావాలి. ఎందుకంటే సో నేనైతే సో చెప్పాలంటే మామూలుగా అయితే సౌండ్ వస్తుందండి. అండ్ ఫ్యాన్ వేసుకోలేదు. ఫ్యాన్ వేసుకుంటే ఇక్కడ సౌండ్ అనేది పెద్దగా రాదు అనమాట. చూసారు కదా. సో ఆ విధంగా నీళ్ళైతే వేసుకుంటూ ఉండాలండి. నాకు డ్యూటీ అయితే అయిపోయిందంట. అండ్ 6 చెట్లు కడితే సో నాకు టైం వచ్చి 12 అయిపోయిందంట. 12 అయిపోతే ఇంటికి వచ్చాను. అండ్ అన్నం తినేసి మా బర్రెల డ్యూటీకి అయితే పోవాలి నేను. సో టైం అయితే అయిపోతుందండి. సో మా నిమిషం అయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ అంతేనబ్బా, రేపు లాంటి ఎల్లుండి మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి. సో మంగళవారం ఒక రోజు గ్యాప్ ఇచ్చి అంటే ఎల్లుండి తర్వాత మళ్ళీ నీళ్ళు వేసుకోవడం అయితే జరుగుతుంది. సో నీళ్ళు వేసినాకైతే మామూలుగా అయితే లేదండి, కాళ్ళతో కూడా మంటలు పడుతున్నాయి అంట, కాళ్ళు మంటలు పడుతున్నాయి. సో బయట సౌండ్ వస్తుంది అనమాట. సో వల్ల మాట్లాడకపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. డిస్టర్బెన్స్ అయితే ఎక్కువ వస్తుంది. అండ్ మీకైతే సో మా చెట్లు చూసారు కదా. సో మీరు ఏమన్నా నిమ్మ చెట్లు వేస్తుంటే మీ చెట్లు ఏమన్నా సంవత్సరం అన్నా 2 సంవత్సరాలు కాపు కాస్తుంటే కింద కామెంట్లో చెప్పండి. సో మా చెట్లు అయితే ఇంకా 2 సంవత్సరాలు పట్టదండి. రెండవ సంవత్సరానికి కాయ కాస్తుంది. సో సంవత్సరానికి అయితే చెట్టు ఇంకా పెద్దది అయితే అవుతుంది. సో మా వీడియో చూసినాక పూర్తిగా కింద కామెంట్ చేయండి. సో మామూలుగా అయితే కాదండి, సొంత పోసిపోతుంది. సో నేనైతే ఇంకా సో మా వీడియో ఆటంలో కింద కామెంట్లో చెప్పండి.